అందరికీ నమస్కారం. మా విషయ వ్లాగ్‌కి స్వాగతం. ఈరోజు మేమంతా ఫ్యామిలీతో కలిసి తెలంగాణలోని 2 ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు అయిన భువనగిరి ఎల్లమ్మ తల్లి గుడి మరియు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. ఈ జర్నీ మొత్తం మీకు చూపిస్తాం. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా భువనగిరి ఎల్లమ్మ తల్లి గుడికి చేరుకున్నాం. గుడి దగ్గరకు రాగానే భక్తుల సందడి కనిపించింది. అందరూ అమ్మవారి దర్శనం కోసం ఎంతో భక్తితో ఎదురు చూస్తున్నారు. మేము కూడా లైన్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని చూసిన వెంటనే మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. మా కుటుంబం అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గుడి చుట్టూ ఉన్న వాతావరణం చాలా బాగుంది. కొద్దిసేపు అక్కడే గడిపి ఫోటోలు తీసుకొని తర్వాత మా ప్రయాణం కొనసాగించాం. ఆ తర్వాత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. నిజంగా చెప్పాలంటే గుడి బయట నుంచి చాలా గ్రాండ్గా కనిపించింది. లోపలికి వెళ్ళాక ఇంకా అందంగా అనిపించింది. పెద్ద పెద్ద స్తంభాలు, అద్భుతమైన శిల్పాలు, పరిశుభ్రమైన ప్రాంగణం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శేషచైన శ్రీ మహావిష్ణువు విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఆ విగ్రహం ముందు నిలబడగానే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. పుష్కరిణి దగ్గర అందరం కలిసి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి మూలలో ఫోటో దిగాలనిపించేంత అందంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మీరు హైదరాబాద్ లేదా భువనగిరి వైపు వస్తే ఈ ఆలయాన్ని ఒక్కసారి తప్పకుండా సందర్శించండి. మొత్తానికి ఈరోజు మా ఆధ్యాత్మిక యాత్ర చాలా బాగా జరిగింది. ఎల్లమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా ట్రిప్ ఎంతో అందంగా ముగిసింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి.